మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి చెందినటువంటి రైతు బిళ్ళ వెంకటరెడ్డి గారు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం ద్వారా షెడ్ వేసేటువంటి పనిలో ఉన్నారు. గొర్రెల పెంపకం ద్వారా లాభాలు బాగానే ఉన్నటువంటి క్రమంలో ఈ షెడ్ నిర్మాణం చేపట్టుకుంటే ఏ విధమైనటువంటి లాభాలు ఆశిస్తున్నారు, ఇంతకీ ఈ షెడ్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటారు అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. ప్రస్తుతం అయితే మీరు అంటే భారీ ప్రాజెక్టే అనుకోవాలి, ₹1,00,00,000 బడ్జెట్ అంటే చాలా ఎక్కువే. మరి ఇటువైపు ఎందుకు మీరు ఇటువైపు వచ్చారు? ఇది ఒకటి వ్యవసాయము లేబర్తో కూడుకున్న ఇష్యూ అయిపోయింది. లేబర్ అవైలబిలిటీ తగ్గింది. మాకు వ్యవసాయం సరిపోయేంత ఉన్నది. వ్యవసాయం చేయలేకుంటున్నప్పుడు దానికి ఆల్టర్నేట్గా ఒక స్కీమ్ కింద గొర్రెలు పెంచుకునేది ఉంటే ఒకే దిక్కున పెంచుకునే అవకాశం ఉంది. అందుకని చెప్పి నాకు ఉన్న వ్యవసాయ భూమి లోపల మేత పెంచి గొర్రెలను ఇందులోనే ఇన్షెడ్ ఫీడింగ్ చేసి పెంచుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాను. ఇందులో కూడా చాలా రకాలైనటువంటి వ్యాపారాలు ఉన్నటువంటి క్రమంలో గొర్రెల వైపు మీరు రావడానికి కారణం ఏంటని? నాకు వ్యవసాయం అంటే మక్కువ ఎక్కువ. మళ్ళీ అనాది నుంచి కూడా మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి కూడా గొర్రెల పెంపకంలో మాకు అనుభవం ఎంత ఉన్నది. గొర్రెలు పెంచిన వాళ్ళం. మళ్ళీ అది వ్యవసాయ అనుబంధం అది. అందుకని ఆ మక్కువతోటే నేను గొర్రెల పెంపకం వైపు వచ్చినాను. ఈ ఎన్ఎల్ఎం పథకం అనేటువంటి దాని ద్వారా సబ్సిడీ ఎంత వస్తుంది, మీరు ఎంత చెల్లించాల్సి ఉంటుంది? ఎన్ఎల్ఎం సబ్సిడీ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. వాళ్ళు మనకు ఒక స్కీమ్కు ఎంత బడ్జెట్ అవుతుందో దాంట్లో 50% అతి భారీ సబ్సిడీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రైతుకు సహకారం అందిస్తున్నది. ఒకప్పుడు ఎలా ఉండంటే గొర్రెలకు 525 యూనిట్ ఉండే, పందులకు ఒక 30 వాటి యూనిట్, కోళ్ళకు 2000 యూనిట్ ఇలా ఉండే. అయితే ఉన్నత స్థాయి రైతులు ఆర్థికంగా నిలదొక్కున్న రైతులు తప్ప సామాన్యులకు అందుబాటులో రావడం లేదని మోదీ గారు దాని గురించి ఎంతో పునరాలోచన చేసి 100 గొర్రెలు, 200 గొర్రెలు, 300 గొర్రెలు, 400 గొర్రెలు, 500 గొర్రెలు పెంచుకున్న రైతులకు కూడా సులభంగా స్కీమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి 100 గొర్రెలు పెంచుకున్న వాళ్ళకైనా కూడా 500 గొర్రెలు పెంచుకునే వాళ్ళకైనా కూడా పూర్తి ప్రాజెక్ట్ కాస్ట్ లోపల 50% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది. మీరు ఎంత మొత్తంలో ఏర్పాటు చేసుకోబోతున్నారు షెడ్? నేను 525 యూనిట్ అంటే అందులో 500 గొర్రెలు ఉంటాయి, ఆడగొర్రెలు ఉంటాయి, 25 మగవి ఉంటాయి. మళ్ళీ ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే బ్రీడ్ డెవలప్మెంట్. ఇది జాతి అభివృద్ధి కోసం కేటాయించింది. ఒక జాతి స్వచ్ఛంగా ముందు తరాలు కూడా అందాలంటే బ్రీడ్ డెవలప్మెంట్ అవసరం అని చెప్పి ఈ నిబంధన ప్రభుత్వం పెట్టింది. నేను ఎంచుకున్నది నెల్లూరు బ్రౌన్. అది మన తెలంగాణలో చాలా జిల్లాలకు అనుకూలమైనది. లోకల్ మార్కెట్లో దాని డిమాండ్ ఎక్కువ ఉన్నది. మటన్ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి లోకల్ డిమాండ్ ఉన్నది అని చెప్పి దాన్ని ఎంచుకున్నాను. మన జాతుల గురించి తెలియకుండా ఏదో అధిక దిగుబడి వస్తుందని చెప్పి అలా తీసుకుంటే మన వాతావరణం తట్టుకోకపోయేటట్టుంటాయి. తట్టుకొని దిగుబడి వచ్చినా కూడా మార్కెట్ కాదు. ఇవన్నీ ఆలోచించి మాత్రమే రైతు జాతిని ఎంచుకోవాలి. మీరు ముఖ్యంగా ఇక్కడ 500 కెపాసిటీ గల షెడ్ ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఎంత మొత్తంలో ఇక్కడ భూమిని కేటాయించాలి? షెడ్ ఎంత విస్తీర్ణంలో ఉంటుంది? ప్రభుత్వ నిబంధనల ప్రకారము 5.5 ఎకరాలు ఉండాలి. 20 గుంటలకు షెడ్కు కేటాయించాలి. 5 గుంటలు ఫార్డర్ డెవలప్మెంట్ అంటే ఈ గ్రీన్ ఫార్డర్ మేత కోసం ఉండాలి. అది నీకు స్వంత భూమి అయినా కావచ్చు, లీజు తీసుకున్న భూమి అయినా కావచ్చు, ఏదైనా కూడా ప్రభుత్వం అంగీకరిస్తుంది. షెడ్ కూడా 500 గొర్రెల యూనిట్కు 9000 స్క్వేర్ ఫీట్ల షెడ్ నిర్మాణం చేసుకోవాలి. నువ్వు రేకులతోటి వేసుకో, గూనతోటి వేసుకో, ఎలా వేసుకో, దాని మీద నిబంధనలు ఏమీ లేవు. నీకు ఎంత తక్కువ ఖర్చు అయితే నీ స్వంతంగా కర్ర ఉంటే నీ కర్రతోటి వేసుకున్నా కూడా సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. నీకు వీలైనంత వరకు షెడ్ మీద తగ్గించుకొని గొర్రెల మీద కాన్సన్ట్రేట్ చేయాలని సదుద్దేశంతో ప్రభుత్వం మనకు ఈ వెసులుబాటు కూడా కనిపిస్తున్నది. అందులోపట 9000 స్క్వేర్ ఫీట్ల లోపల 5500 మెయిన్ షెడ్ ఉంటుంది. అది గొర్రెలు పెంచడానికి. అందులో కూడా 2 రకాల షెడ్లు ఉంటాయి, ఎలివేటెడ్ షెడ్, నాన్ ఎలివేటెడ్ షెడ్. ఎలివేటెడ్ షెడ్ అనేది ఉంటే ఎలా ఉంటుందంటే ఒక 8 ఫీట్ల హైట్ లోపల జాలి ఉంటుంది. జాలి మీద గొర్రెలు పెరుగుతాయి. అవి వాటి విసర్జనాలు మలమూత్రాలు అన్నీ కూడా ఆ జాలి నుంచి కింద పడిపోతాయి. ఏ రకమైనది ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? ఎలివేటెడా, నాన్ ఎలివేటెడ్? నేను స్టార్టింగ్ లోపల నాన్ ఎలివేటెడ్కే పోదాను అనుకుంటున్నాను. ఎందుకంటే అవగాహన వచ్చిన తర్వాత లాభాలను చూసి ఎలివేటెడ్ పోదాను అనుకుంటున్నాను. ఒకేసారి షెడ్ మీద పెట్టిన దానికంటే గొర్రెల మీద నాణ్యమైన గొర్రెలు తేవాలనే దాని మీద బడ్జెట్ కేటాయించడానికి అని చెప్పి నేను వెసులుబాటు తీసుకుంటున్నాను. అతి త్వరలోనే ఒక జనరేషన్ దాటినాక 1 ఇయర్ లోపల దాన్ని మొత్తం ఎలివేటెడ్ షెడ్గా మారుస్తానని నా ఉద్దేశం. అంటే ఈ గొర్రెలు అనేటువంటివి మీరు మొత్తం షెడ్లోనే ఉంటాయి లేక బయటకు తిప్పేటువంటి అవకాశం ఉందా?
షెడ్ లోపల మనం గ్రీన్ ఫాడర్ కట్ చేస్తాం కదా, చాపింగ్ చేసి తీసుకొచ్చి దానా తొట్టిలు ఉంటాయి వాటిలో వేస్తే మేస్తాయి. పూర్తిగా షెడ్లోకే ఉండేది ఉంటే వాటికి ఎండ సరిగా పడదు, కాళ్ళు ఒకే దిక్కున నిలబడి ఉన్నది వల్ల కాళ్ళ వ్యాధులు వస్తాయి. ఇంట్లో బ్రాయిలర్ కోడి పెరిగింది అనుకున్న నాటుకోడికి ఎట్లా తేడా ఉంటుందో రోగనిరోధక శక్తి బయట తిరిగిన వాటికి ఎక్కువ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే షెడ్డుకు పక్కకు 20 గుంటలు మినిమం ఖాళీ జాగా ఉండాలని, దాంట్లో కనీసం ఒక 5-6 గంటలు తిప్పాలి. తిప్పినప్పుడే వాటికి కొంచెం హెల్తీగా ఎక్సర్సైజ్ అవుతుంది, సురక్ష తాకుతుంది, ఓపెన్ ఎయిర్ మంచిగా వస్తుంది. దాంతో బ్రీడ్ కూడా మంచిగా డెవలప్ అవుతుంది, నాణ్యమైన బ్రీడ్ డెవలప్ అవుతుంది. ఏ రకమైనటువంటి దానా అందించాల్సి ఉంటుంది వీటికి, షెడ్లలో ఉన్న వాటికి? దానా లోపల పలు రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జొన్న జాతి లోపల ఫాడర్ జోవార్ అనేటివి ఉన్నాయి. అవి ఒక సంవత్సరం లోపల 3-4 కోతలు తీసుకుంటే మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం వచ్చేటివి ఉన్నాయి. కొన్ని బహుళ వార్షికాలు ఉన్నాయి. బహుళ వార్షికాల రెడ్ నేపియర్, ఇక్కడ కనిపిస్తున్న రెడ్ నేపియర్, అది విపరీత దిగుబడి వస్తుంది. కాకపోతే దాంట్లో ఉన్న ప్రతిబంధకం ఏంటంటే ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి. ఆక్సలేట్ కనుక ఒక గొర్రెకి ఎక్కువ అయ్యేది అంటే కాల్షియం డిఫిషియన్సీ వచ్చి వీక్ అయిపోతుంది. అది అలా కాకుండా వాటికి పరిపూర్ణ ఆహారం కావాలంటే వాటితో పాటు తీగ జాతి, వృక్ష జాతి, పప్పు జాతి ఇవి మిశ్రమ దాన ఇచ్చినట్టయితే అన్నీ అనుకూలంగా ఉండి గొర్రె ఏపుగా పెరిగి రోగనిరోధక పెంచుకుంటుంది. పప్పు జాతి ఒక్కటి ఇచ్చినా కూడా వాటికి గ్యాస్ ఫామ్ అవుతుంది, అజీర్తి ఎక్కువ అవుతుంది, ప్రోటీన్ ఎక్కువ ఉండి పెరుగుతుంది అనుకుంటే. మన స్టార్చ్ ఇచ్చేది కూడా అది ఒక్కదాన్ని తట్టుకోలేదు. ఈ నేపేర్ ఇచ్చేది ఉంటే ఆక్సిలేట్స్ ప్రాబ్లం వస్తుంది. అందుకని మన సమగ్ర దాన మనమే తయారు చేసుకోవాలి. ఇటువంటి సమగ్ర దాన బయట కూడా దొరుకుతాయి. చాలామంది రైతులు బయట నుంచి తీసుకొచ్చుకుంటున్నారు సమగ్ర దాన 1 కేజీ 12 నుంచి 18 రూపాయలు పడుతున్నది. 18 రూపాయలు అనేది ఉంటే గొర్రె రోజుకు యావరేజ్ కేజీ తిన్నా 27 రూపాయలు గొర్రె మీద ఇచ్చింది. అదే మన పొలంలో పెంచుకునేది ఉంటే 50 పైసల నుంచి 60 పైసలకు 1 కేజీ మనమే ప్రొవైడ్ చేయగలం. అటువంటిప్పుడు మన సొంత భూమిని ఉపయోగించుకొని చేసుకుంటే ఈ దాన ఖర్చు మిగిలిపోతుంది. ఈ మిగిలిన డబ్బులను గొర్రెల అభివృద్ధికి కేటాయించుకోవచ్చు. ఒక దాన మీద వృధా చేసుకున్న షెడ్డు మీద ఖర్చు తగ్గించుకోవాలి, దాంట్లో ఉపయోగించే పరికరాల మీద తగ్గించుకోవాలి, ఇటు దానం మీద కూడా తగ్గించుకున్నప్పుడే మనం ఆర్థికంగా పరిపుష్టి అవుతాం, లాభాల వాటిలో పోతాం. ఇప్పుడు 1 కోటి రూపాయల షెడ్ మనం వేసుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుకోవాలంటే మనకి ఏ విధమైనటువంటి అర్హతలు ఉండాలి? ఏ విధమైన అర్హతలు అనేది అవసరం లేదు. రైతే ఉంటే సరిపోతుంది. అతనుకు పెంచే జాతి మీద, ఇప్పుడు నేను గొర్రెల పెంపకం దాని మీద అనుభవం ఉండాలి, ట్రైనింగ్ తీసుకోవాలా. పందుల మీద ఉండాలి, నాటుకోళ్ళ మీద మనం పెంచేందుకు కాదండి. ఇప్పుడు మనం పెంచడానికి కాకుండా ఒకవేళ ఆ స్కీమ్ మనకు దక్కాలంటే, మనకు రావాలంటే మనల్ని ఏం చూసిస్తారు వాళ్ళు? ఇండియన్ సిటిజన్ ఎవరైనా కూడా అప్లై చేస్తారు. దాని మీద లిమిటేషన్స్ అనలే, కులము కానీ ప్రాంతము కానీ భాష, ఇవి ఏవి లిమిటేషన్. మనం ఎలాంటి షూటీలు ఇవ్వకుండానే బ్యాంకులు మనకు డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? లేదు. అక్కడ వచ్చిందే ఇబ్బంది. బ్యాంకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యవసాయ రంగం మీద అప్పులు తీసుకున్నారు, తిరిగి చెల్లించలేని దురుద్దేశం వాళ్ళకు ఉన్నది. దానికోసమని కొలేటరల్ సెక్యూరిటీ అడుగుతున్నారు. ఆ కొలేటరల్ సెక్యూరిటీ కూడా మన వ్యవసాయ భూములు కాకుండా వాళ్ళు అడిగేదంటే అర్బన్ ప్లాట్స్, అర్బన్ హౌసెస్ అడుగుతున్నారు. కంపల్సరీ ఇది ఉంటే మాత్రం ఇస్తామంటున్నారు. ఇది పెద్ద ప్రతిబంధకం పోతున్నది. మామూలు పల్లెటూరు రైతు సిటీలో ఆస్తులు ఎలా ఉంటాయి? సిటీలో ఆస్తులు ఉండేవాడు వ్యవసాయం చేయడు, వ్యవసాయం చేసేవాడు సిటీలో ఆస్తులు కొన్నాడు. ఇది పెద్ద ప్రతిబంధకం పోతుంది. బ్యాంకులు కూడా లిబరల్గా ఆలోచించి వేరే రాష్ట్రాల లోపల రాష్ట్ర ప్రభుత్వమే అందుకు అవసరమైన షూట్ ఇచ్చి అగ్రికల్చర్ స్కీమ్ కింద కదా వాళ్ళే షూట్ ఇచ్చి రైతులకు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళకు కూడా కొన్ని రకాలైనటువంటి భయాలు ఉంటాయి కదా, మరి ఏం చూడకుండా ఇస్తే వాళ్ళు మరి డబ్బులు కడతారో అనేటువంటి కూడా అదే కదా వాళ్ళ భయంతో ఆలోచిస్తారు. ఇంకొకటి కూడా రికవరీస్ తక్కువ ఉంటాయని చెప్పి మనకు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 11 నుంచి 13% చేస్తున్నారు. వేరే రాష్ట్రాల ప్రభుత్వ సహకారంతో 9% ఇస్తున్నారు వ్యవసాయ రుణాలుగా ట్రీట్ చేసి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని చెప్పి కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా రైతుకు చేదోడుగా కొంత ఏదో రకంగా సాయం చేసి బ్యాంకర్స్ కూడా ఇంట్రెస్ట్ తగ్గించుకొని ప్రభుత్వం కూడా నిబంధనలు సరళీకరణ చేస్తే రైతుకు ఇంకొంత మెలుగా ఉంటుంది. ఇప్పుడు మనం సాధారణంగా ఈ షెడ్ వేసుకుందాం అనుకున్నప్పుడు మన దగ్గర ఒక 10 లక్షలు ఉంటే 1 కోటి రూపాయలు వస్తుంది అనేటువంటిది అంటారు, సబ్సిడీ ఇస్తుంది. మన దగ్గర 10 లక్షలు సరిపోతాయా? మన దగ్గర ఇంకెక్కువ మొత్తంలో ఉండాల్సి ఉంటుంది? లేదండి, ఈ అవగాహన లేకుండానే చాలామంది మనం 10 లక్షలు పెడితే సరిపోతుంది, 1 కోటి రూపాయలు రుణం వస్తున్నది, దాని మీద ఎంతో సంపాదించవచ్చు ముందుకు పోతున్నారు. అది యథార్థంగా కాదు. ఎలా అంటే బడ్జెట్ లోపల ఉంటుంది, మనం మేము ఫైనాన్స్ ఇస్తాం,
స్కీమ్ అప్లై చేసినప్పుడు. అందులో ఒకటి ఏమంటుంది, 50 లక్షల సబ్సిడీ, 40 లక్షల బ్యాంక్ లోన్, రైతు వాటా 10 లక్షలు ఉంటుంది. కానీ రైతు వాటా 10 లక్షలు పెట్టినప్పుడు బ్యాంకు 25 లక్షల లోన్ ఇస్తుంది షెడ్ కట్టుకుంటుంది అప్పుడు కానీ గొడ్లకు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మనకు కొంతవరకు షెడ్ నిర్మాణం అయి పురోగతిని చూసి 25 లక్షల సబ్సిడీ బ్యాంకు వాళ్ళకి ఇస్తుంది. వీళ్ళు మనకి ఇచ్చిన రుణంలో అది జమ చేస్తుంది. అంతే తప్ప మన చేతికి ఇవ్వరు. మన దగ్గర ఎంతో కొంత ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వ్యాపారాలకు ముందుకు రావాల్సినటువంటి అవసరం. ఇంకా మనకు స్టార్ట్ చేశాము, 520 గొర్రెలు కొన్నాము. స్కీమ్ లోపల 8,000కు గొర్రె అని ఉంటుంది. అది దాదాపు మార్కెట్లో 11-12,000 ఉన్నది. అటువంటిప్పుడు మనకు కొన్న గొర్రె వాల్యూ ఎక్కువైపోయి బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. ప్రభుత్వం ప్రతిదానికి నిబంధనలు పెట్టింది. షెడ్కి ఇంత పెట్టాలి, గొర్రెల కొనుగోలుకి ఇంత పెట్టాలి, దానికి ఫార్డర్ డెవలప్మెంట్కి ఇంత పెట్టాలి, ఇలాంటి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితుల లోపల షెడ్ నిర్మాణ ఖర్చు తగ్గించుకోమని ప్రభుత్వం సూచిస్తారు. షెడ్ నిర్మాణ ఖర్చు తగ్గించుకున్నా కూడా సబ్సిడీ తగ్గించారు. మిగతా వాటి కంటే గొర్రెల కాడ కాంప్రమైజ్ కావడానికి లేదు. ఒకవేళ మీరు 500 గొర్రెలు, ₹1,00,00,000 ప్రాజెక్టు, ఒక సంవత్సరంలో మీరు ఎంత సంపాదిస్తారనేటువంటి నమ్మకం ఉంది మీకు? ఇది అపోహ, సంపాదించగలుగుతాం మొదటి సంవత్సరం అనేది. ఒక సంవత్సరం వరకు ఏ విధమైన లాభం ఉండదు. యాన్యువల్ మెయింటెనెన్స్ అంటే నిర్వహణ ఖర్చులు రైతే భరించుకోవాలి. మన వాటా 10 లక్షలు పోను, బ్యాక్ ఎండ్ సబ్సిడీ 25 లక్షలు, 35 లక్షలు పోను, కనీసం ఒక 30 లక్షలు మనకు అవసరం ఉంటుంది. ఈ పూర్తిగా దీని మీద అవగాహన లేక ముందుకు వచ్చేది ఉంటే మధ్యలో కూడా యూనిట్ ఆగిపోయి చాలా ప్రాబ్లం అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిబంధనలు పెట్టింది. నువ్వు యూనిట్ స్టార్ట్ చేసి నిర్వహించలేకపోతే తీసుకున్న సబ్సిడీని 12% ఫర్ యానం ఇంట్రెస్ట్ తోటి రికవర్ చేస్తామని ఫస్ట్ టైం మనం రిజిస్టర్ చేయాలి. దానికి బ్యాంకర్స్ కూడా చెక్ రూపంగా ప్రభుత్వానికి ఇచ్చేయాలి. దీంతో రైతుల అవగాహన లేకుండా వచ్చిన వాళ్ళందరూ అసలు మధ్యలో వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఎటు కాకుండా అయిపోతున్నారు. ఎంతో కొంత వస్తే ఏ పని చేసినా కూడా మనకి ఇంత ఆదాయం వస్తాయని ఊహించే చేస్తాం. ఇది కూడా మీరు ఒక మామూలు ప్రాజెక్ట్ ₹1,00,00,000 అంటే ఒక సాధారణ రైతుకు సాధ్యమయ్యేటువంటి పని కాదు. కానీ ఇంత పెద్దగా పెట్టుకున్నప్పుడు ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మీరు? ఎక్స్పెక్ట్ చేస్తాం, చేయకుండా ఏ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేయడం సహజం కూడా కాదు. ఇది ఎలా ఉంటుంది అంటే ఇమీడియట్ రాదు, లాంగ్ టైం లోపల ఎంతో మేలు చేసేది. అది బ్రీడ్ డెవలప్మెంట్ అనేది ఒక జాతిని అభివృద్ధి చేయడానికి చేసే స్కీమ్. అది మన బ్రీడ్ డెవలప్మెంట్ లోపల గొర్రె ఒక 8 నెలలకు ఒక ఈత చొప్పున వస్తుంది, 2 సంవత్సరాలు 3 ఈతలు వస్తుంది. 8 నెలలకి ఈనిన గొర్రె మన సుడి గొర్రె తీసుకొచ్చి చేస్తే 8 నెలలకి ఈన గొర్రె మళ్ళీ 3 నెలల నుంచి 5 నెలల మధ్యలో అమ్ముకోవడానికి వస్తుంది. అంటే దాదాపు ఒక సంవత్సరంన్నర గడిచిన తర్వాత మాత్రమే మనం దాని మీద కొంతవరకు రికవరీ ఉంటుంది, తిరిగి సంపాదించుకోగలుగుతాము. అది కూడా ఎలా ఉంటుంది అంటే మనం పెట్టిన ఖర్చులు బ్యాంక్ ఇంట్రెస్ట్ మందే వస్తుంది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ జనరేషన్కు మనకు బ్రీడ్ డెవలప్ అవుతుంది. మన జాతిలో దాదాపు ఎట్లా అంటే 100 గొర్రెలు ఉంటే 80% పునరుత్పత్తి జరుగుతుంది. అందులో మోర్టాలిటీ లాంటి కొన్ని ప్రతిబంధకాలతో ఒక 20% చచ్చిపోతాయి. ఒక 60%, 100 గొర్రెలకు 60 గొర్రెలు నిఖరంగా పెరిగి వస్తాయి. 60 గొర్రెల్లో 30 ఆడ ఉంటాయి, 30 మగ ఉంటాయి. 30 మన మంద ఆడవాటిని మన మంద పెరగడానికి ఉపయోగించుకొని 30 మగ గొర్రెలు అమ్ముకొని వాటి నుంచి మళ్ళీ నిర్వహణ ఖర్చులు ఎలా తీసుకోవాలి. 2వ సంవత్సరం తర్వాత మాత్రము మనకు మంద పరిపుష్టం అయిపోతుంది. మన యూనిట్కు సరిపోయిన గొర్రెలు మనమే పెంచుకుంటాం. పెంచుకున్న తర్వాత పోతులు కూడా వచ్చేటి మనకు అమ్ముకోవడానికి ఉంటాయి. ఆడగొర్రెలు కూడా లిమిటెడ్ రేటు మీద అమ్మేసుకోవచ్చు అప్పుడు. ఎందుకంటే మనకు కావాల్సింది 500-600 ఉన్నది. ఎక్కువైన వాటిని కూడా మనం పెంచలేము. అప్పుడు మాత్రం మనకు లాభాలు అధికంగా వస్తాయి. అప్పటి నుంచి కంటిన్యూగా మనకు ఎన్ని సంవత్సరాలు పోతే అంత లాభాలు పెరుగుకుంటూ పోతాయి తప్ప తగ్గవు. ఏదైనా గొర్రెల పెంపకమైనా సరే, బర్రెల పెంపకమైనా సరే, ఏదైనా కూడా ఈ బలంగా ఉండాలంటే వాటికి ఇచ్చేటువంటి దాన మీదనే ఆధారపడి ఉంటుంది. మరి వీటికి ఏ రకమైనటువంటి దాన పెట్టాలని మీరు అనుకుంటున్నారు? ఏం పెంచుతున్నారు ఇప్పుడు? సమగ్ర దాన అనేది ముఖ్యం. ఒకే రకమైన దాన ఇచ్చేది ఉంటే ఏది కూడా దానికి హెల్తీగా పెరగడానికి ఆస్కారం ఉండదు. ఒకటి మనకు రైతులు ఏం చేస్తారంటే యూట్యూబ్లో చూస్తారు, 500 టన్నులు వస్తుంది, 600 టన్నులు వస్తుంది, 300 టన్నులు వస్తుందని సూపర్ నేపియర్, రెడ్ నేపియర్ లాంటివే వేస్తారు. ఎందుకంటే అది ఒక 2 ఎకరాలు వేసుకుంటే వీటికి మొత్తానికి సరిపోతుంది కదని. అలా కాకుండా మనం కూడా ఆలోచించి సమగ్ర దాన తయారయ్యేటట్టు మన సమగ్ర దాన ఇచ్చేటట్టు చూసుకోవాలి. అందులోపట జొన్న జాతి, పప్పు జాతి, తీగ జాతి, వృక్ష జాతి, ఇట్లా కొన్ని జాతులు సమగ్రంగా కలిపి ఆ రేషియోలో ఇచ్చినప్పుడు గొర్రె కూడా వాటిని సమర్థంగా వినియోగించుకొని ఫుడ్ కన్వర్షన్ రేషియో అంటే మన తిన్న మేతకు ఎన్ని కేజీల బాడీ వెయిట్ పెరుగుతుంది అనేది సమగ్రంగా వస్తుంది. అలా పెంచుకున్నప్పుడే హెల్తీగా గొర్రె మార్కెట్లో అమ్ముడుపోతుంది. మనకు మళ్ళీ రీజనరేషన్ లోపల పిల్లలను మంచిగా ఇస్తుంది, మనకు కూడా డబ్బులను లాభ పెడుతుంది.
అంతేగాని ఒకే రకమైన దానా మీద ఎప్పుడు కూడా చేయొద్దు. సమగ్ర దానా బోను కొన్ని మైక్రోన్యూట్రియన్స్ అవి ఉంటాయి, అవి మన భూమిలో తయారు చేయలేము. అవి బయట నుంచి తీసుకొచ్చి వాటికి మినిమం రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందో అది చాలా తక్కువ మోతాదు లోపల 10-20 గ్రాముల రోజుకు ఇసుకోగలిగితే అటువంటి న్యూట్రియంట్స్ ఇంకా అవి హెల్తీగా వస్తాయి. ఏ వ్యాపారం చేసినప్పటికీ కూడా దానికి మార్కెట్ అనేటువంటిది ముఖ్యం. మీరు ఇక్కడ 500 గొర్రెలు పెంచేటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మీరు మార్కెట్ అందుబాటులో ఉంది ఏంటి మీకు? మార్కెట్ అవగాహన కూడా ఏర్పరచుకునే స్కీమ్లోకి రావాలి. అనేక జాతులు ఉన్నాయి, అనేక అధిక దిగుబడి ఇచ్చే ఫుడ్ కన్వర్షన్ రేషియో ఎక్కువ ఉన్నాయి. ఉన్నా కూడా అవి మన దగ్గర తీసుకొచ్చేది ఉంటే లోకల్గా వాటికి డిమాండ్ ఉండదు. గొర్రె సైజు పెరుగుతుంది, అమ్ముకునేప్పుడు సైజు పెరిగి మాత్రం మనకు ఉపయోగం ఉన్నది ఏమీ లేదు. అందుకని మన లోకల్లో ఏ మార్కెట్ ఏ జాతికి డిమాండ్ ఉన్నది అది మార్కెట్లో సులువుగా అమ్ముడు పోతుంది, ఇవి ఆలోచించుకొని తీసుకొచ్చుకోగల. ఇప్పుడు ముఖ్యంగా షెడ్లో పెంచిన వాటికి లేకపోతే బయట తిప్పేటువంటి దేశవాళీ వాటికి కానీ బయట తిప్పేటి బలంగా ఉంటే షెడ్లు ఉండేటువంటి కొంత వీక్ ఉంటే అనేటువంటిది అపోహనా నిజమా? అపోహనే, అవగాహన లేకుండా అనేది అది. మన షెడ్లో ఉన్నా కూడా ఇన్షెడ్ కాకుండా మనం కూడా వాటికి కొంత ఖాళీ ప్లేస్ ఇచ్చి తిప్పుతున్నాం. మనకు వ్యవసాయం ఎక్కువ ఉండదు అనుకోండి, ఓపెన్ గేజింగ్ చేస్తాం. కొన్ని పంటలు అయినంతరం ఈ పచ్చిగడ్డి అవి విపరీతంగా దొరుకుతాయి. అటువంటిప్పుడు మనం ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చుకోకుండా బయట తీసుకుపోయి మేపుకొని అప్పుడు మనకు తయారైన పచ్చిగడ్డి ఉంది కదా దాన్ని సైలేజ్ రూపంగా నిల్వ చేసుకొని మేత దొరికినప్పుడు ఎండాకాలంలో కొన్ని చలికాలంలో గ్రోత్ తక్కువ ఉన్నప్పుడు కింద ప్రతిబంధకాలు ఏర్పడినప్పుడు వాటిని ఉపయోగించుకున్నట్టయితే మనకు సంవత్సరం అంతా కూడా దానా పరిపూర్ణంగా అందుతుంది. ఒకవేళ వీటి ఏర్పాటు చేసుకునేటువంటి సమయంలో అంటే ఈ మలమూత్రాలు కానీ ఇలాంటివి రావడం మూలంగా వాటికి రోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు? 24 గంటలు ఆ మలమూత్రాల మీద ఉండేది ఉంటే రోగాలు వచ్చుడు సంబంధించి వస్తుంది, అది ఆస్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే వాటి రెట్ట లోపల అమ్మోనియా డెవలప్ అవుతుంది, అది కూడా పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల వ్యాధులు లాంటివి వస్తాయి, కాళ్ళకు డెక్కలకు గిన పుండ్లు ఏర్పడతాయి. అలా కాకుండా లేటెస్ట్గా ఒక టెక్నాలజీ ఏంటంటే ఎలివేటెడ్ షెడ్ అనేది 6 నుంచి 8 ఫీట్ల ఎత్తు లోపల జాలి ఉంటుంది. వాటి రెట్టేసిన మలమూత్రాలు అయినా కూడా ఇమీడియట్గా కింద పడిపోతాయి, డ్రాప్ అయిపోయినప్పుడు వాటి కంటామినేషన్ అన్నది ఉండదు, హెల్తీగా ఉంటాయి. మళ్ళీ తర్వాత సూర్యరశ్మి కేంద్రాలు వెళ్ళడానికి ఓపెన్ గేజింగ్లో కూడా బయట తిప్పినప్పుడు వాళ్ళు కాలుకుంటూ పోయి కొంచెం ఎండ తాకి ఎక్సర్సైజ్ అయ్యి గొర్రె కూడా మంచి ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. ఓకే అండి, ఇది పరిస్థితి. గొర్రెల పెంపకానికి అయితే మంచి డిమాండ్ ఉంది. అంటే మన డిమాండ్కు తగిన మొత్తంలో కూడా ఉత్పత్తులు అనేటువంటివి లేవు కాబట్టి వీటిని పెంచడం మూలంగా అధిక మొత్తంలో లాభాలు సంపాదించేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశం ఆయన కూడా వీటిని ఏర్పాటు చేసి మంచి లాభాలు గడించి ఇంకా ముందుకు పోవాలని మనం కూడా కోరుకుందాం.